హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వాటర్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తుంటారు. సో వాళ్ళు అడిగే మాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము మెమ్బ్రెయిన్ మార్చుకోవాలనుకుంటాము, ఏ మెమ్బ్రెయిన్ అయితే బాగుంటుంది అని అడుగుతుంటారు. సో అలా కాకుండా మీరు రా వాటర్ టీడీఎస్ ఎంత ఉంది, అదేవిధంగా మీరు ప్లాంట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది. ఎందుకంటే కొత్త ప్లాంట్ ఉన్నప్పుడు అన్నీ కొత్తగానే ఉంటాయి కాబట్టి మెమ్బ్రెయిన్ అనేది మంచి లైఫ్ వస్తూ ఉంటుంది. మనము ఒక 2-3 ఇయర్స్ తర్వాత మెమ్బ్రెయిన్ చేంజ్ చేసుకున్నప్పుడు మనం ఓన్లీ మెమ్బ్రెయిన్ మాత్రమే చేంజ్ చేస్తాం, కాకపోతే ప్లాంట్ అయితే మనకి పాతదే ఉంటుంది. సో అలాంటి కండిషన్లో మీ హై ప్రెషర్ పంపు అది కరెక్ట్గా ప్రెషర్ ఇస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే అట్లా చెక్ చేసుకోకుండా మనం మెమ్బ్రెయిన్ చేంజ్ చేసుకున్నట్టయితే ఒకవేళ మనకి పంపు సరిగా ప్రెషర్ ఇవ్వకపోతే మళ్ళీ మెమ్బ్రెయిన్ అనేది త్వరగా చోక్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి మనము కండిషన్స్ చాలానే చూస్తుంటాము. సో మీరు మెమ్బ్రెయిన్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడైతే మీరు ఒక్కసారి హై ప్రెషర్ పంపు దాన్ని కరెక్ట్గా ప్రెషర్ ఇస్తుందా లేదా మనకి ప్రెషర్ గేజ్లో మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంటుంది. సో అలా మీరు మాకు ఒక రా వాటర్ టీడీఎస్ మీ ప్లాంట్ ఒక కండిషన్ని మాకు చెప్పినట్టయితే, ఆ మెమ్బ్రెయిన్స్ చూసినట్టయితే మనకి లేయర్ ఉంది, అదేవిధంగా ఆస్మోజ్ ఉంది, లాటిక్స్ ఉంది, ఎమ్రాన్ ఉంది, బ్రాకిష్ ఉంది, ఆ తర్వాత మనకి పర్మిటన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ వాటర్కి డిఫరెంట్ అప్లికేషన్స్కి యూజ్ అవుతూ ఉంటాయి. సో మీలో కూడా ఎవరైనా వాటర్ ప్లాంట్ ఉండి మెమ్బ్రెయిన్ చేంజ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు మాకు ఫోన్ కాల్ చేయొచ్చు, లేకపోతే వీడియో కాల్ చేసి మీ ప్లాంట్ అంతా ఒకసారి చూపించి మాకు మీ యొక్క వాటర్ ప్లాంట్ కండిషన్ని చెప్పినట్టయితే మనమైతే ఒక మంచి మెమ్బ్రెయిన్ అయితే మీకు సజెస్ట్ చేయగలుగుతాము. మీరు వాటర్ ప్లాంట్కి సంబంధించిన ఏ ఒక్క చిన్న ఐటమ్ కావాలన్నా ఆ పైన ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మా వాళ్ళు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.